స్మెల్ బెల్ వర్బల్ కాకినాడ జ్ఞాపకాలు ఎన్నెన్నో చిన్ననాటి జ్ఞాపకాలు. అమ్మమ్మ తాతయ్య ఇల్లు ఎన్నెన్నో జ్ఞాపకాలతో, ఎన్నెన్నో ఆలోచన ఆనందపు సుడులతో నిండినటువంటి జ్ఞాపకాలతో ఈ యొక్క కార్యక్రమం ప్రత్యేకించి కనిపిస్తున్నటువంటి ఈ కొబ్బరి చెట్టుతో మొదలు పెడుతున్నాం. సూర్యానిలయం నూకల సూర్యనారాయణమూర్తి గారి సౌజన్యంతో నిర్మించినటువంటి ఈ నిలయం ఎన్నెన్నో ఆనవాళ్ళు, ఎన్నెన్నో ఆనందాలకు ఆలవాలంగా నిలిచింది. ఇంటి ముందు 4 కొబ్బరి చెట్లతో నిత్యం అలరారుతూ నిండినటువంటి ఈ జ్ఞాపకాలు. ఇంటి మీద పై అంతస్తులో నిలబడినటువంటి మనం ఈ రోజున ఎన్నో జ్ఞాపకాలను చూడగలుగుతున్నాం. సుందర కోకెనడ నగరంలో నిర్మించినటువంటి నరసన్న నగర్ అనేటువంటి స్థలంలో ఉన్నటువంటి ఈ ఇల్లు ఆ చిన్ననాటి జ్ఞాపకాలకి ఎన్నో ఆనవాళ్ళు పోసింది. అమలాపురం కొబ్బరి చెట్టుతోటి ఎన్నెన్నో మధుర తీపి జ్ఞాపకాలు నిండి ఉన్నాయి. ఎదురుగా ఉన్నటువంటి జెడ్పీ బంగాళాతో సమానంగా విరాజిల్లినటువంటి ఈ నిలయం ఎన్నెన్నో ఆనందాలకు సాక్షి. ఈ నీటిలోని ఆనందాలు ఎన్నెన్నో పెరుగుతూ, మరుగుతూ, నిలబడుతూ, పరిగెడుతూ ఉన్నాయి. నీటిలోని నా ఆనవాళ్ళు కనిపిస్తూనే ఉన్నాయి. ఆనందాలకు ఎన్నడూ అడ్డం కాలేదు మా తాతగారి నీరు. నడుచుకుంటూ ముందుకు వెళితే ఆ విధంగా కనిపిస్తున్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ఇల్లు సువిశాలమైనటువంటి ఈ ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ఇల్లు, ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఇల్లు వీరభద్రరావు గారు, మా మామగారు, మా మేనమామ గారు అయినటువంటి నూకల వీరభద్రరావు గారు దివ్య హస్తాలతో విరాజిల్లుతూ ఆ గాలి, ఆ కొబ్బరి చెట్ల నుండి వీచే గాలి ఆనందానికి ఒక ఆనవాలు. నడుస్తూ కిందికి పరుగులు తీసే ఈ మెట్లు 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18వ మెట్లో వంశోద్ధారకులైనటువంటి నూకల సూర్యకిరణ్ మరియు నూకల సాహితీ కిరణ్ యొక్క పాదపు అచ్చులు ఎన్నటికీ మరువలేనివి. తదుపరి శతాబ్దాల చరిత్ర కలిగినటువంటి ఈ రోలు ఒక శివలింగాన్ని జ్ఞాపకం తెస్తూ ఉంటుంది. అమ్మమ్మ చేతిలో నలిగినటువంటి ఎన్నో మినపగుళ్ళు, మాకు అందించినటువంటి ఎన్నో ఇడ్లీలు, వాటిలో అలంకరించినటువంటి ప్రేమ మాకు కనిపిస్తూ ఉంటుంది. ఇంటి ముందు ఎన్నో గోవులు స్వారీ చేస్తూ ఉంటాయి. మోటారు వేయగానే గంగమ్మ పరుగులు తీస్తూ ఉంటుంది. బాల్కనీ ఎప్పటికీ స్వాగతం పలుకుతూ ఉంటుంది. ఇంటి ముందు మొన్నటి బావి, ఇవాల్టి తరం ఈ చేతి పంపు మనకు స్వాగతం పలుకుతూ ఉంటుంది. ఉన్నటువంటి ఈ పాదులు నిరంతర సాక్ష్యాలు, ఆనంద వెల్లువలు నిరంతర సాక్ష్యాలు. ఈ మెట్లు ఎంతో ఆనందాన్ని చేకూర్చినటువంటి ఆనందపు పుట్లు. ముఖద్వారం, ఆనంద ముఖద్వారం, సుముఖద్వారం. ఓం నమో విఘ్నేశ్వరాయ. ఎన్నెన్నో కార్యాలకు ఆలవాలుగా నిలిచినటువంటి ఈ విఘ్నేశ్వరుడు. కిందికి మార్గం. యథా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత్ అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఓం నమః శివాయ. గ్రంథాలు. చెడు వినకు, చెడు చూడకు, చెడు కనవద్దు. అందరికీ ఆదర్శమూర్తి శ్రీ నూకల సూర్యనారాయణ గారు. జననం 1929, స్వర్గప్రాప్తి 2003. నమస్తే తాతగారు. వేరొక భవనం. ఇంటి వెనక అరటి తోట. వంటిల్లు అనగా గుండె జల్లు. పూజాస్థలి. ఇంటి ముందరి తోరణాలు.
మంచినీటితో ఉమక్క. నమస్తే. 1979 మరొకసారి పరిచయం చేస్తున్న ఈ జ్ఞాపిక. ఇంటికి అందాన్నిచ్చే ఈ ముఖద్వారం. ఎర్రని అందమైన ఈ మెట్లు, దాని మీద ఉండేటువంటి ఈ ఘాటు, ఈ దీపావళి ఘాటు, కూర్చుని అరిగిన మెట్లు, ముందు భాగంలో కొబ్బరి పెరడు, ఆకాశంలో కొబ్బరి మాను, ఇంటిలో ఎన్నో ఆనందాలు. వెల్కమ్ అని చెప్పే బోర్డు, ఇంటి వెనక స్నానపు గదులు, ఆ కుళాయిలు, ఆ షవర్స్ ఎప్పటికీ వన్నె దొరకనివి. ఇంటి వెనక అరటిపాదు, తెరుచుకున్న కుళాయి, తాతయ్య వాడిన నిత్య యవ్వన హీరో సైకిల్, తీపి జ్ఞాపకాలు, కొబ్బరి బోండాలు, ఇంటి వెనక పాదు, ఇంటి పక్కన పాదు. ఇక వచ్చేస్తున్నాం అమ్మమ్మ గదిలోకి. 85 సంవత్సరాల వయసులోనూ ఏ రకమైనటువంటి చేయి అందించకపోయినా తనకు తానుగా నిల్చుంటున్నటువంటి ఒక మహా వ్యక్తి, వారే నూకల అచ్యుతం గారు. మా అమ్మమ్మ నూకల అచ్యుతం గారు ఈనాటికి చెరగని శక్తి. అందరికీ తన చేతితోటి అభివాదనం చేస్తున్నటువంటి అమ్మమ్మ గారు. హాయ్ హాయ్. నూకల తన ఇంటి పేరు, కష్టం తన వంటి పేరు. నటనా ప్రావీణ్యత కలిగిన మా ఉమక్క, ఇంటికి అందం తెచ్చే వెంకటేశ్వర స్వామి, ఎన్నడూ ఒక కలగా మిగిలే ఈ యొక్క చెక్క బీరువా, ఖజానా బీరువా, గీతా బోధ చేసే భగవద్గీత, ఈ ఇంటి విధాత బుజ్జిమాయ్య శ్రీ నూకల వీరభద్రరావు గారు. గాంధీజీ, బుజ్జిమాయ్య, వన్నె తెచ్చినటువంటి శ్రీ వీరభద్రరావు గారు, వన్నెకి కారకులైనటువంటి నూకల సూర్యనారాయణమూర్తి గారు, మా తాతయ్య మేనమామ. అమ్మమ్మ తాతయ్య వారి మనవడు నూకల సూర్యకిరణ్, నూకల సాహితీ కిరణ్. అమ్మమ్మ తాతయ్య సూకి. నేటి తరం బుజ్జిమాయ్య, ఉమక్క, సూకి, సాహితీ, నూకల వంశోద్ధారకులు ఉమక్క. ఇంటిలో అణువణువు ఒక జ్ఞాపకమే, ఒక ఆనందమే. సుఖీ. ప్రత్యేకించి నూకల సూర్యనారాయణమూర్తి గారు, మా తాతయ్య గారు ఆర్యవటంలో వాడిన పొలపు కర్రలు, పొలంలో జంతువులని లేదా పని చేసేటప్పుడు దేన్నైనా బెదిరించడానికి వాడినటువంటి కర్రలు ఎప్పటికీ జ్ఞాపకమే. కొత్త తరంలో నిలిచినటువంటి స్పైరల్ స్టైర్ కేస్ ఆనందమే మన ఇంట. తాతగారు శ్రీ నూకల సూర్యనారాయణమూర్తి గారు. అమ్మమ్మ గారు అచ్యుతం గారు, నూకల అచ్యుతం గారు. నేనెవరు? చందు. గుర్తున్నావా? బాగున్నావా? ఇంకేం సంగతులు? ఎప్పుడు మర్చిపోలేము. చక్కగా పొద్దున్నే లేచి 4 గంటలకు లేచేదాన్ని. లేచి వెంటనే బయటంతా
శుభ్రంగా తుడిచేసి శుభ్రంగా ముగ్గు పెట్టి నీళ్ళతో కడిగేసి కల్లాపు చేసి ముగ్గు పెట్టి తర్వాత లేచి లోపలికి వచ్చి ఇడ్లీలు తయారు చేయడం కోసం పిండిని రుబ్బేదాన్ని. బాగా గుర్తుంది. ఇడ్లీ పిండి రుబ్బి అది చేతితోటి పత్రం మీద రుబ్బేదాన్ని. ఇంకా చక్కగా రుబ్బేదాన్ని బలంగా రుబ్బేసి చక్కగా ఇడ్లీ పెట్టేసి రాగానే ట్రైన్ దిగి రాగానే వెంటనే నేను పలకరించేదాన్ని. పలకరించి ఆ తర్వాత వెంటనే ప్రేమ ముద్దు పెట్టుకునేదాన్ని. ఇట్లా పట్టుకుని రాగానే దాన్ని అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామంటే ఎప్పుడు కూడా ఆనందం. వేసవి సెలవుల్లో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామంటే ఆనందం. వచ్చేవాళ్ళం. తర్వాత ఏమైనా అలవ చేస్తే అప్పుడప్పుడు తిట్టేదాన్ని, కానీ మంచి కేర్. తర్వాత వెంటనే పొద్దునే రాగానే కాఫీ ఇచ్చేదాన్ని. చక్కటి కాఫీ, స్ట్రాంగ్ కాఫీ ఇచ్చేదాన్ని. స్ట్రాంగ్ కాఫీ కొంచెం ఘాటుగా ఉండేది, కాకినాడ కాఫీ అనేవాళ్ళు. తర్వాత టిఫిన్ పెట్టేదాన్ని, ఇడ్లీ. ఏమిటే విశ్వభారతి ఏమిటే విశ్వభారతి అనేదాన్ని. ఏమిటే విశ్వభారతి అని. తర్వాత వెంటనే ఇడ్లీలో నూనె వేసి చక్కగా కారపొడి వేసి పెట్టేదాన్ని. కారపొడి కూడా నూనె చేసింది. పెట్టిన తర్వాత మనం చక్కగా అందరం స్నానం చేసి వచ్చిన తర్వాత స్నానం చేయడానికి ఒకసారి నీటిలో నీళ్ళు కూడా చూడదాన్ని. స్నానం చేసిన తర్వాత చక్కగా మనం కూర్చొని అలా మాట్లాడుకున్నాక మేము అటు ఇటు పరిగెడుతుంటే అటు వెళ్ళకూడదు, ఎండలో వేడిగా ఉన్నాయని చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ వచ్చి రాగానే మధ్యాహ్నం భోజనం, వంకాయ కూర బాగా చేస్తాను. తాతయ్య పక్కన కూర్చునేవాళ్ళు. అప్పుడప్పుడు తాతయ్య భోజనం చేసాక మేము తినేవాళ్ళం. అయితే అప్పుడప్పుడు తాతయ్యతో పాటే కలిసి కూర్చునేవాళ్ళం. ఇక ఆ పక్క గదిలో ఉంది కదా, ఆ పక్క గదిలో తినేవాళ్ళం ఎక్కువ మాట. ఆ తర్వాత అన్నంలో అది నూనె, తర్వాత ఆవకాయ, అమ్మమ్మ ఆవకాయ, తర్వాత మజ్జిగ వచ్చేదాన్ని. చక్కగా మళ్ళీ తినగానే మళ్ళీ ఆడుకునేవాళ్ళం. ఎండలో ఎక్కువ వెళ్ళకుండా. తర్వాత సాయంత్రం అవగానే మళ్ళీ ఒకసారి పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళం. ఆ తర్వాత అక్కడి నుండి మళ్ళీ వెనక్కి వచ్చేసి మళ్ళీ ఆడుకునేవాళ్ళం. ఆడుకుని అప్పుడు మనం మళ్ళీ సాయంత్రం కల్లా మళ్ళీ ఇక్కడ సాయంత్రం బయట సోడాలు కొట్టుకుని కీము సోడాలు, నమ్మ సోడా వచ్చేది. నమ్మ సోడా వస్తే తాతయ్య చెప్పేవాళ్ళు. సరే ఒక 20 సోడాలు 30 సోడాలు ఒకేసారి తాగేవాళ్ళు. బయట అరుగు మీద కూర్చుని తాగి తర్వాత మళ్ళీ మనం సాయంత్రం అవగానే మళ్ళీ అవసరం సినిమా ప్లాన్ చేస్తే ఇప్పుడు మొదలు పెడితే అనుకుంటే సినిమా 9:30కి అయితే 10 వెళ్ళేవాడు. మెల్లగా రెక్కేసి ముందు పాట అంతా పోయేది. అదేంటి ఇంటర్వెల్ తర్వాత వెళ్ళేవాడు సినిమా. ఇంటర్వెల్ తర్వాత వెళ్ళినా కానీ అయినా ఎంజాయ్ చేసేవాళ్ళం బాగా. తాతయ్య పంపించేవాళ్ళు ఎక్కువ మాట సినిమా. ఒకప్పుడు చిట్టాము పంపించేది సినిమాలు. తర్వాత ఒకసారి ఏమో అందరితో అమ్మాయిలతో వాళ్ళతో కూడా వెళ్ళేవాళ్ళం. అలాగే మొత్తం సినిమాకి వచ్చేటప్పటికి అన్నం తినేసిన తర్వాత వెళ్ళేవాళ్ళం. వచ్చిన తర్వాత మళ్ళీ 11 అవగానే ఆ లోపల ఆ తలుపు వేసి నువ్వు చిడత పెట్టేదాన్ని. నేను తలుపుకి చిడత పెట్టుకున్నాను. బాగా గుర్తుంది. ఆ అమ్మమ్మ గురించి ఎన్ని చెప్పినా కానీ ఎంత చెప్పినా తక్కువగానే లెక్క. మరి అమ్మమ్మ ఈ రోజున ఎంత మరి పెద్దవాడైనా కానీ ఆవిడ లేచి ఆవిడ నిలబడగలుగుతుంది. పెద్దవాడైంది చాలా గొప్పగా మరి అందరినీ తీర్చిదిద్ది మరి తను అనుకున్న దానికంటే ఎక్కువగా కష్టపడి రాలేకపోతుంది. అయినా కానీ పర్లేదు, మనసులో ఉంటుంది. మా ఊరు కాకినాడ, మన ఊరు అనగా అమ్మమ్మ ఇల్లే గుర్తొస్తుంది. మర్చిపోలేని ఇదే గుర్తుంది. తాతయ్య జ్ఞాపకాలు, అమ్మమ్మ జ్ఞాపకాలు.